నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకు యోగి ఆదిత్యనాథ్ని ఇంకా తిప్పుతున్నారు. యోగి ఆదిత్యనాథ్‌కి ఉత్తరప్రదేశ్‌లో మంచి పేరున్నది. కానీ 10 హ్మ్. సంవత్సరాలు, 11 సంవత్సరాలు బట్టి ఉన్నది కదా! ఫెమిలియర్ ఫెలో అయిపోయాడు కదా! ఇవాళ హ్మ్. శరద్ పవార్ అంత పొడుగైన నాయకుడు ఆయన ఎందుకు పెరగలేదు మహారాష్ట్రలో? ఫెమిలియర్ అయిపోయాడు. ఎక్కువ ఓవర్ ఎక్స్‌పోజ్ అయిపోయాడు. ఆయనకి హ్మ్. చూసి కొత్తోళ్ళు ఎవరు రారు. సో, అది అంత ఇంపాక్ట్ ఉండదు. వాళ్ళు హ్మ్. చేసేదంతా. ఎందుకు చేస్తున్నారో నాకు తెలీదు. స్థానిక నాయకులకు వదిలేస్తే బీజేపీకి మంచి అవకాశం. ఈ ఎలక్షన్ కనుక బీజేపీ కూటమి గెలిస్తే శరద్ హ్మ్. పవార్ కెరియర్ ఖతమైపోతది. ఉద్ధవ్ ఠాకరే కెరియర్ ఖతమైపోతది. ఆళ్ళకున్న 17 ఎంపీల్లో ఒక 10 మంది పారిపోతారు. ఎందుకంటే ఇక హ్మ్. ఫ్యూచర్ లేదని. వాళ్ళ పార్టీలు తగ్గిపోతాయి. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు హర్యానా గెలుస్తాం, కశ్మీర్ గెలుస్తాం, మహారాష్ట్ర నాకే మెజారిటీ వచ్చింది. జార్ఖండ్‌లో కూడా బాగా చేశారు. ఆల్రెడీ 2 రాష్ట్రాల్లో ఫెయిల్ అయిపోయారు కాంగ్రెస్. హర్యానాలో హ్మ్. పెద్ద ఫెయిల్యూర్ అయిపోయింది. ఇప్పుడు మహారాష్ట్రలో కనుక గెలవకపోతే కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి వచ్చిన ఔరా ఏదో గెలిచేడు నాయకులు పూర్తిగా పోతారు. పూర్తిగా హ్మ్. పోతారు. అది బీజేపీ అలయన్స్ గెలిస్తే మళ్ళీ నరేంద్ర మోడీ గ్రాఫ్ పైకెళ్ళిపోతది. చాలా అగ్రెసివ్‌గా ఉంటాడు. కానీ చాలా జాగ్రత్తగా హ్మ్. ఉంటున్నాడు నరేంద్ర మోడీ. ఓవర్ ఎక్స్‌పోజ్ అయిపోయాడని తెలుసు. తప్పకుండా ఈ ఎలక్షన్ బీజేపీకి క్రిటికే. ఎందుకంటే బీజేపీ ఓడిపోతే ఎనిమీస్ పెరుగుతారు. హ్మ్. ఏది అని కాదు. 2024 జూన్ ఎలక్షన్స్‌కి ఓవర్ ఎక్స్‌పోజ్ అయిపోయాడు. ఎక్కువ పబ్లిసిటీ వచ్చేసింది. G20 అని, అయోధ్య రామ మందిర్ అని ఎక్కడ చూస్తే ఆయనొస్తే మా ప్రజలకు మొహం మొత్తుతారు. మీరు అవును. చూస్తున్నారు గదా! ఎక్కువగా హ్మ్. మన ముఖ్యమంత్రులు ఎవరైతే అడ్వర్‌టైజ్‌మెంట్స్ ఇస్తారో అన్నిట్లికి ఆళ్ళే కూర్చుంటారో, ఫోటోలు ఎక్కువ దిగుతారో ఆళ్ళు పోతారు. హ్మ్. ఆళ్ళు పోతారు. నరేంద్ర మోడీ అలా అర్థం చేసుకొని తగ్గిపోయాడు. ఒక అడుగు వెనక్కేసాడు. స్థానిక హ్మ్. నాయకులు వదిలిపెట్టేసాడు. హర్యానా స్థానిక నాయకులు వదిలిపెట్టారు. ఆళ్ళు గెలిసారు బీజేపీ. హ్మ్. సో, మీరు అడిగిన ప్రశ్నకి ఈ ఎలక్షన్‌లో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రాకపోతే, వాళ్ళు యెస్. మళ్ళీ పెద్ద సెట్ బ్యాక్ కాంగ్రెస్ పార్టీకి అయిపోతాది. కర్ణాటక హ్మ్. ప్రభుత్వం మీద ఇంపాక్ట్ ఒస్తాది. తెలంగాణ ప్రభుత్వం మీద ఇంపాక్ట్ ఒస్తాది. హిమాచల్ ప్రదేశ్ ఇంపాక్ట్ ఒస్తాది. సో, చాలా హ్మ్. గెలవాలి కాంగ్రెస్ మస్ట్ విన్. వాళ్ళ హ్మ్. మొమెంటమ్ మెయింటైన్ చేసుకోవాలంటే మస్ట్ విన్. చెప్పండి. చెప్పండి. మన బీజేపీ హర్యానా గెలుస్తుంది. గెలిచింది కాబట్టి బీజేపీకి ఇంకా హ్మ్. ఇది జార్ఖండ్ కూడా వస్తే మహారాష్ట్ర పోయిన కొన్ని రోజులు తట్టుకుంటారు. ఎంత హ్మ్. మెజారిటీతో పోయింది చూస్తారు. దగ్గర నేరోగా పోతే ఆ గవర్నమెంట్ స్టేబులైజ్‌గా ఉండదు. ఎందుకంటే సెంట్రల్ హ్మ్. గవర్నమెంట్‌లో ఆల్రెడీ బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. ఇప్పుడు మహారాష్ట్ర యెస్. ఓటర్లు ఏం చూస్తున్నారు? హ్మ్. 2024లో మోడీ ఓడిపోతాడని చెప్పారు. మోడీ గెలిచి అక్కడ కూర్చున్నాడు కదా ఢిల్లీలో. సో, హ్మ్. అది కూడా ఇంపాక్ట్ వస్తది ఓటర్ల మీద. వాళ్ళు అక్కడ ఉన్నారు అధికారంలో 5 సంవత్సరాలు. మనం ఇక్కడ 4 ఏస్తే ఏదో పనులవుతాయి. మనకి డబ్బులొస్తాయి. హ్మ్. అని కూడా ఉన్నది. అది కూడా పెద్ద ఇంపాక్ట్ ఉంటది. ఇది టఫెస్ట్ ఫైట్ హ్మ్. మహారాష్ట్ర అలా మారిపోయింది. ఈ ఉద్ధవ్ హ్మ్. ఠాకరే ఫ్యూచర్ కూడా సెటిల్ అయిపోతది. శరద్ పవార్ ఫ్యూచర్ సెటిల్ అవుతది. కాంగ్రెస్ ఫ్యూచర్ సెటిల్ అవుతది. బీజేపీకి ఇది అతి ముఖ్యం. ప్రతి ఒక్క ప్లేయర్‌కి ఈ హ్మ్. ఎలక్షన్ క్రిటికల్ అయిపోయింది. క్రిటికల్ హ్మ్. ఎలక్షన్ అయిపోయింది. ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. ఆరుగురు వ్యక్తుల మీద ఇంపాక్ట్ వస్తది. గెలిస్తే ఒకలాగా, యెస్. ఓడిపోతే ఒకలాగా. సో, వాళ్ళ రాజకీయ జీవితాలన్నీ గూడా తారుమారైపోయే అవకాశాలుంటాయి. ఇంకా మనం చెప్పలేం. 285 సీట్లలో ఎవరు చెప్పలేకపోతున్నారు. నాగ్‌పూర్‌లో సర్వే ఒకలాగా ఉంటది. బాంబేలో ఒకలాగా ఉంటది. అది కొంకన్ ఏరియాలో, రత్నగిరిలో సముద్రం పక్కన వేరే నాయకులున్నారు. నాగ్‌పూర్, హ్మ్. విదర్భలో వేరే నాయకులున్నారు. ఉత్తర మహారాష్ట్ర వేరు, మరాఠ్వాడ వేరు, యెస్. వెస్టర్న్ మహారాష్ట్ర 5, 6 జిల్లాలు పూనా కిందున్నాయి. శరద్ పవారు, అజిత్ పవార్ తిరిగేది వేరు. 6 ప్రాంతాలున్నాయి. 6 ప్రాంతాలు వేరే రిజల్ట్స్ ఒస్తాయి. వేరే నాయకులున్నారు. వేరే అవసరాలున్నాయి. సో, ఇది యెస్. చాలా కన్‌ఫ్యూజ్ స్టేట్.